హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్తీ, టేస్టీగా, యమ్మీగా ఉండే గుమ్మడికాయతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ప్లస్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మా పిల్లలు 2 ఇయర్స్, సో వాళ్ళు తింటారు కనుక నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలు తినలేరు అంటే చోకింగ్ రిస్క్ నుంచి అవాయిడ్ చేయడం కోసం గ్రేట్ చేసేసుకోండి, లేదా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. సో మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులో 1.5 కప్ గుమ్మడికాయ బాగా తురిమి బాగా రోస్ట్ చేసుకోవాలండి. దీనిలో వాటర్ అంతా వేయకూడదు, కాకపోతే వాటర్ స్ప్రింకిల్ చేయండి. ఎంతవరకు రోస్ట్ చేసుకోవచ్చు అంటే గుమ్మడికాయ సాఫ్ట్గా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మనం చేతిలో పట్టి ఇట్లా చూస్తే అది బాగా ఇదైపోవాలి, మ్యాష్ అయిపోవాలి. సో ఇది బాగా రోస్ట్ అయినాక ఇందులోకి 1/4 కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను నేను. గుమ్మడికాయ చాలా హెల్త్కి మంచిది, విటమిన్ ఏ ఉంటుంది, ఐస్కి చాలా మంచిది. ఇంకా బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది కనుక అది కూడా చాలా మంచిది పిల్లలకి. షుగర్ బదులు మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటే చాలా హెల్తీ. సో బెల్లం వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఏలక్కాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ పిల్లలు తినకపోతే పౌడర్ ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.